మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న ప్రత్యేక కథనం రఘువంశానికి స్వాగతం. మిత్రులారా, రఘువంశం అన్న పేరు వినని వారు ఎవరు ఉండరు. విజ్ఞుడు పండితుడు అయిన కాళిదాస మహాకవి రఘువంశాన్ని సంస్కృతంలో రచించాడు. ఆ తర్వాత ఎంతోమంది రఘువంశాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ రఘువంశ చరిత్ర ఈరోజు మీకోసం సంక్షిప్తంగా అందిస్తోంది మీ అనేక ఛానల్. ఇక చెప్పుకుందామా రఘువంశ చరిత్ర. బుద్ధిమంతులకు పూజ్యుడైనవాడు, వేదాలకు ప్రణవం అంటే ఓంకారం లాంటివాడు, రాజుల్లో ఆద్యుడు అయిన వయోసుతుడు అనే మనుమహారాజు ఉండేవాడు. వయోసుతుడు అంటే సూర్యపుత్రుడు. క్షీరసాగరంలో చంద్రుడు ఉదయించినట్లు ఆ మనుమహారాజు యొక్క నిర్దిష్టమైన వంశంలో దిలీపుడు అనే రాజు జన్మించాడు. దిలీప్ మహారాజు ఒకసారి సంతానార్థం తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి రాణి సుదక్షిణాదేవితో కలిసి బ్రహ్మదేవుని పూజించాడు. తరువాత వారిద్దరూ కులగురు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళారు. దిలీప్ మహారాజు ప్రియపతిని సహితుడై వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుని గురు వశిష్ఠును, గురుపతిని అరుంధదేవి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లాడు. వశిష్ఠుడు వాత్సల్యంతో దీవించి యోగక్షేమాలు ప్రశ్నించాడు. గురువర్య, దైవ సమానులు మీరుండగా మాకెల్లప్పుడూ శుభము కుశలమే కదా. మంత్రకర్త గురుదేవులు ఇక్కడి నుండే శత్రుముఖులను నంచివేస్తున్నారు. మీ దయ వల్ల ప్రజలంతా ఏ లోటు లేకుండా సుఖశాంతులతో జీవిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి అనే ప్రకృతి వైపరీత్యాలు నా ప్రజలు కలలో కూడా ఎరుగరు. వారందరూ ఏ దిగులు బాధ లేనివారై శతాయుష్కులై హాయిగా ఉంటున్నారు అంటూ క్షణమాగి, అయితే నాదే ఒక దిగులు గురుదేవా. వశిష్ఠుడు చెప్పమన్నట్లు చూశాడు శిష్యుడు వంక. రత్నగర్భగా ఉన్నా కానీ ఈ రాజ్యం, ఈ వైభవం నాకు సంతృప్తినియటం లేదు. యజ్ఞయాగాదులు చేసి దేవరుణం తీర్చుకున్నాను, కానీ సంతానవంతుడనై పితృరుణాన్ని తీర్చుకోలేకున్నాను. ఈ రుణాన్ని నుంచి విముక్తుడినయ్యే కృప నాకు చూపిండి మహర్షి. పున్నామ నరకం నుండి కాపాడే పుత్రుడికి మీ కోడలు జన్మనిచ్చే వరకు నాకు తృప్తి, శాంతి లేవు. ఇక్ష్వాకు వంశస్థుల అసాధ్య కార్యాలను సుసాధ్యం చేసే, సిద్ధింపజేసే సమర్థులు మీరు. ఓ తండ్రి, నాకు పితృరుణ విముక్తికి ఉపాయాన్ని దయచేయండి. మా యోగక్షేమాలు తీర్చేవారు తమరే కదా మహాత్మా అని ధీరమదనంతో వశిష్ఠుని పాదాలపై తలవాల్చాడు ఆ శత్రు విజేత దిలీపుడు. అతని వేదన తెలుసుకుని వశిష్ఠుడు క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆయన మనోనేత్రంలో గతం కదిలింది. దిలీప్ మహారాజు సంతాన ప్రతిబంధ కారణం ఆయన దివ్య దృష్టికి గోచరించింది. రాజా, పూర్వం నువ్వు ఇంద్రుడిని సేవించి భూమికి తిరిగి వస్తుండగా నీ మార్గంలో సురభి కామధేనువు కల్పవృక్షాలలో విశ్రమించి ఉంది. రాజా, ఆ సమయంలో నీ మనసు మహారాణిపై లగ్నమై ఉంది. ఆ తన్మయావస్థలో ప్రదక్షిణార్హులైన కామధేనువును గుర్తించక, ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించక నీ దావను నువ్వు వెళ్ళిపోయావు. దానికి ఆగ్రహించిన కామధేనువు, ఏ సంతానకాంక్ష వలన నువ్వు నన్ను సేవించక తిరస్కరించిపోతున్నావో ఆ కారణం వల్లనే నా సంతతిని సేవిస్తే కానీ నీకు సంతానం కలగకుండా ఉండుగాక అని ఆ కామధేనువుని శపించింది. అయితే అదే సమయంలో మరగజం ఒకటి ఆకాశకంగా ప్రవాహంలో చేరి అట్టహాసంగా ధ్వనులు చేస్తున్నందువల్ల ఆ కామధేను యొక్క శాపాన్ని నువ్వు కానీ నీ రథసారథి కానీ వినలేకపోయారు. రాజా, ఆ కామధేనుకు కలిగిన అవమానాగ్రహాల వల్లనే నీ అభీష్టం నెరవేరటం లేదు అని గ్రహించు. పూజారులైన వారిని పూజించగా, సముచిత గౌరవించగా పోతే శ్రేయభంగం కలగక తప్పదు కదా. దిలీపుడు శ్రద్ధగా ఆయన మాటలు ఆలకిస్తున్నాడు. ఆ మహర్షి ఇంకా ఇలా కొనసాగించాడు. రాజా, నువ్వు ఇప్పుడు ఆ సురభిని సేవించలేవు. ఎందుకంటే ఆ కామధేను ఇప్పుడు పాతాళలోకంలో సర్పాలచే ఆచ్ఛాదించబడిన వాకిలి వద్ద ఉండి దీర్ఘకాలంగా వరుణుడు చేస్తున్న యాగంలో రాజ్యాది హవిస్సులను ఇస్తోంది. అయితే ఆ కామధేను యొక్క పుత్రి నందిని ఇక్కడే నా ఆశ్రమంలో ఉంది.
ఆమెను కామధేను ప్రతినిధిగా నువ్వు పూజించు. పరిశుద్ధాంతరంగుడి వైపు నీ భార్యతో కూడా నందిని ధేనువును కామధేనువుగా భావించి పూజించు. ధేనువు సంతోషించి నీ కోరిక తీరుస్తుంది. వశిష్ఠుడు ఇలా చెప్తుండగానే నందిని ధేనువు వనం నుండి తిరిగి ఆశ్రమానికి వచ్చింది. శకునాలు తీసిన తపోనిధి వశిష్ఠుడు పుణ్యప్రదమైన నందిని దర్శనం చేసుకుని ఇలా అన్నాడు. రాజా, మంగళకరమైన నందిని ధేనువు మాటల్లోనే వచ్చేసింది చూడు. ఇక నీకు ఇష్టార్థం అతి త్వరలోనే సిద్ధిస్తుందని తెలుసుకో. ఇక నుంచి నీవు కందమూల ఫలాలను ఆహారంగా తీసుకుంటూ కామధేను నిరంతరం అనుగమిస్తూ ప్రసన్నురాలను చేసుకో. నందిని ధేనువు వెడుతుంటే నువ్వు వెంట వెళ్ళు. ఆమె నిలిస్తే నువ్వు నిలు. ధేనువు కూర్చుంటే నువ్వు కూర్చో. ధేనువు జలపానం చేస్తే నువ్వు నీ దెబ్బకి తీర్చుకో. ఈ విధంగా నిరంతరం ధేనువుని అనుగమించు. నీ భార్య భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో, నీతి చిత్తురాలే ఆ నందిని ధేనువు వెంట ఉదయం తపోవనానికి వెళ్ళాలి. సంధ్యా సమయంలో ఎదుర్కొని రావాలి. ఈ ప్రకారంగా నీవు నందిని ధేనువును అనుగ్రహించే వరకు శుశ్రూష చేస్తూ ఉండాలి. నీకు విఘ్నం కలుగుకుంటుగాక. నీ తండ్రికి వెళ్ళి నీకు సత్పుత్రులు కలుగుదురుగాక. దేశకాలాలు నెరిగిన శిష్యుడు దిలీప్ మహారాజు సపతిని సహితుడై వినయంగా గురు వశిష్ఠుని ఆజ్ఞను మహాప్రసాదంగా స్వీకరించాడు. కోశవ వ్రత నియమాన్ని అనుసరించి దిలీప్ మహారాజుకు దర్భశయ్యలను ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు. వేకుజామునే శిష్యులు వేదపట్టణం చేత మేలుకొని రాజదంపతులు నందిని ధేనువును గంధ పుష్పమాలికలతో పూజించి దూడకు ముందుగా పాలు తాపించి తరువాత ధేనువును వనంలోకి విడిచారు. కృపాశాలి, యశోశోభితుడు, మనోహరుడు, చతుసముద్ర పరివృతమైన భూమిని సంరక్షిస్తున్నట్లు సముద్ర ప్రతినిధిగా 4 స్తనములు కలిగిన నందిని ధేనువును రక్షగా అనుసరిస్తున్నాడు దిలీప్ మహారాజు. ధేనువు వెంట అంగరక్షకునిలా ధనుధారియే దిలీపుడు నడుస్తున్నాడు. మండలేశ్వరుడైన దిలీప్ మహారాజు లేలేత పచ్చిక చిగుళ్లను ధేనువుకు అందిస్తూ నందిని ధేనువు పైన వాళ్తున్న అడవి ఈగలను తోలుతూ ఏ విధమైన శ్రమ, అలసట, ఆటంకము లేకుండా ఆ ధేనువు స్వేచ్ఛగా సంచరించేటట్లు మార్గాన్ని సుగమం చేస్తూ మురిపెంగా వెన్ను నిమురుతూ శ్రద్ధగా ప్రేమగా ధేనువు రక్షణ బాధ్యతలో ఆనందంగా మునిగి ఉన్నాడు. ఏ విధమైన రాజకీయ చిహ్నాలు వెంటలేకపోయినా కానీ ఆ దిలీప్ మహారాజు తన తేజ విశేషం చేత మదగజం వలె గొప్ప ప్రభతో రాజశ్రేష్ఠుని వల్లనే కనిపిస్తున్నాడు. పత్ని సమేతుడైన దిలీప్ మహారాజు వశిష్ఠుని పాదాలకు నమస్కరించి సంధ్యానుష్ఠాలు నిర్వర్తించుకుని నందిని ధేనువును అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడు. భార్య సహాయంతో ధేనువుకు ఆహారం అందిస్తున్నాడు. దీపాలు వెలిగిస్తూ సేవా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించాడు. ఈ విధంగా మహనీయ కీర్తివంతుడైన దిలీప్ మహారాజు తన పట్టప్రాణంతో కూడి 21 దినాలు త్రికరణ శుద్ధిగా శ్రద్ధాభక్తులతో గోవ్రతాన్ని పాటించాడు. 21 రోజుల వ్రతం ముగిసి 22వ రోజు ప్రవేశించింది. ఆ రోజు కూడా దిలీపుడు నందిని ధేనువును అనుసరించి వనాలలో సంచరిస్తున్నాడు. అప్పుడు నందిని మాత దిలీపుడి భక్తి దృఢమైనదా కాదా పరీక్షించాలి అనుకుంది. ఆకాశం కింద ప్రవహిస్తున్న స్థలానికి వచ్చి ఆ పచ్చిక బయలులో విహరిస్తూ సమీపంలో ఉన్న ఒక హిమత్పర్వత గుహలోకి ప్రవేశించింది. సుందర హిమగిరులను తిలకిస్తూ సృష్టికర్త అద్భుతమైన సృష్టి వైచిత్రిని ఆనందపరచుడవుతూ అక్కడే నిలిచిపోయిన దిలీపుడు క్షణమాత్రం మైమర్పుకు లోనయ్యాడు. ధేనువును విస్మరించాడు. సరిగ్గా ఆ క్షణంలోనే అతని ఏమర్పాటును కనిపెట్టిన ఒక సింహం ధేనువుపై ఎగిరిపడింది.
వెంటనే గుహలు ప్రతిదించేలా ధేనువు పెద్దగా అరిచింది. ఉలికిపాటుతో దిలీపుడు నందిని ధేనువు ఆర్తనాదం వినిపించిన వైపు తిరిగి చూశాడు. అరుణకాంతులతో ప్రకాశిస్తున్న ఎర్రని నందిని ధేనువుపై ఎగిరి దుమికిన తెల్లని సింహాన్ని చూశాడు. అపరిమితమైన కోపంతో దాన్ని వధించాలని వెంటనే అమలుపొదలో నుండి బాణాన్ని తీయాలని ప్రయత్నించాడు. అయితే ఆశ్చర్యంగా ఆయన చెయ్యి అమ్ములు ఎత్తుటకు అశక్యమైంది. చిత్తప్రతిమల సింహం మహిమ వలన కదలక మెదలక స్థానంలో అట్టే ఉండిపోయాడు దిలీపుడు. తన ఎదురుగానే ధేనువుపై ఎగిరి నుంచున్న అపకారిని తన శక్తిని ప్రయోగించలేక చేష్టలుడిగి ఉన్నాడు. ఈ విధంగా చెయ్యి కొట్టుబడి కోపంతో దహించుకుపోతున్నాడు దిలీపుడు. అంతలోనే ఆయనకు అమితమైన ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ధేనువుపై ఉన్న సింహం మానవ భాషలో ఇలా ఉంది: ఓ దిలీప్ మహారాజా, నువ్వు శ్రమపడవలసిన పని లేదు. నీ శస్త్రాస్త్ర ప్రయోగాలన్నీ నా పైన వ్యర్థమే అవుతాయి. దిలీపుడు ఆ మాటలకు వింతపడుతూ ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నేను పరమేశ్వరుని సేవకుడును. నన్ను కుంభోదరుడు అంటారు. రాజా, అదుగో నీ ఎదురుగా ఉన్న దేవదారు వృక్షాన్ని చూస్తున్నావు కదా, అది పార్వతీ పరమేశ్వరులకు పుత్ర సమానం. బంగారు కడవలతో పార్వతీదేవి స్వయంగా నీరు పోసి పెంచింది ఆ వృక్షాన్ని. అయితే ఒకసారి ఒక అడవి ఏనుగు ఆ వృక్షం యొక్క పట్టపైన తన గండస్థలాన్ని నుంచి రాసుకుని దురద తీర్చుకుంది. అప్పుడు ఆ చెట్టు యొక్క పట్ట నలిగిపోయింది. అది చూసిన పార్వతీదేవి అమితంగా దుఃఖించింది. అది మొదలు అడవి ఏనుగుల వలన ఆ వృక్షానికి బాధ కలగకుండా శివుడు నాకు సింహరూపం ఇచ్చి రక్షణగా ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి ఆ చెట్టు దగ్గరికి వచ్చే అడవి జంతువులకు ఆహారంగా చేసుకుంటూ ఈ గుహలో ఉంటున్నాను. ఈరోజు నా భోజన సమయానికి పరమేశ్వరుని చే ఈ ధేనువు నాకు ఆహారంగా ఇక్కడికి పంపబడింది. అందువల్లనే ఈ ధేనువు ఈ సమయానికి ఇక్కడికి వచ్చింది. నీవు గురుభక్తి గలవాడివే, అయినా దీన్ని నీవు రక్షించలేవు సుమా, వెళ్ళిపో అంది సింహం. బాణప్రయోగం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న దిలీపుడు, నా పూజ గురుదేవులు వశిష్ఠుల వారి ధేనువు ఈ విధంగా నష్టమైపోవటం నేను సహించలేను. ఓ శేకింకర, నీకంతగా ఆహారం కావాలంటే నన్ను తిను. ఈ గోమాతను విడిచిపుచ్చు. సాయం సమయం కావస్తోంది. అక్కడ ధేనుమాత కోసం లేకదోడి ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. రాజు మాటలకు సింహం పరిహాసంగా నవ్వింది. పిచ్చిరాజా, లోకాలను పాలించే నీ శరీరాన్ని ఈ అల్పప్రాణి రక్షించడం కోసం త్యాగం చేయటం మంచిది కాదు. నువ్వు జీవించి నీ ప్రజల్ని రక్షించుకో. కార్యకార్య విచారణ కోల్పోయి ఈ ధేనువు కోసం ప్రాణాలు వదులుతావా? ఇక వశిష్ఠుని కోపమంటావా? ఇటువంటి గోవులను కోట్ల కొలది ఆయనకిచ్చి శాంతింపజేయగల సమర్థత నీకుంది కదా. ఎన్నో సుఖాలను అనుభవించవలసిన తేజవంతమైన దేహాన్ని పరిరక్షించుకో ముందు. సింహం మాటలు విన్న దిలీప్ మహారాజు ధేనువు వంక చూశాడు. సింహం పట్టులో చిక్కుకున్న ఆ ధేనువు నందినీదేవి మహాభీతితో దీనంగా తన వంకే చూస్తోంది. దాన్ని చూసిన దిలీపుడు అంతరంగంలో చెలించిపోయాడు. క్షేత్రం అంటే క్షతం నుండి రక్షించటం అని అర్థం. ఈ పవిత్ర గోమాతను రక్షించుకుంటే ఇక నా క్షేత్రం ఎక్కడ? క్షత్రియుడు అన్న పదానికి విలువ ఏముంది? నిందచేత మల్లమైన ఈ దేహం ఉంటే ఏమి, లేకపోతేనేమి? దయవించి నా దేహాన్ని రుచూడు. నందిని ధేనువును విడిచిపెట్టు. ఇందువల్ల నీ ఆకలి తీరుతుంది. గురుదేవుల హోమాది క్రతువులకు అంతరాయమూ ఉండదు అని ప్రాధేయపడ్డాడు. అయినా తన మాటలు సింహం పట్టించుకోవటం లేదు. అందువల్ల సింహమా, నువ్వు ఆ దేవదారు వృక్షాన్ని సంరక్షించడానికై ఈశ్వరునిచే ఎలా నియమించబడ్డావో అదేవిధంగా నా గురువు నన్ను ధేనువు రక్షణ కోసం నన్ను నియోగించారు. నా కర్తవ్యం నేను నిర్వర్తించలేకపోతే గురుని సన్నిధిలో ఎలా నిలువగలను అని పరిపరి విధాలు ప్రాధేయపడగా సింహం రాజుని ఆహారంగా తీసుకోవడానికి అంగీకరించింది. తన పట్టు నుండి ధేనువును విడిచిపుచ్చింది. తక్షణం దిలీప్ మహారాజు స్తంభన విడిపోయింది. శరీరం స్వాధీనంలోకి వచ్చింది. తన చేతిలోని ఆయుధాలను కిందకి జారవిడిచి రాజు వెంటనే తన శరీరాన్ని ఒక మాంసపిండంలా చేసుకుని సింహం ఎదురు శరీరాన్ని వంచి నమస్కరిస్తూ నుంచున్నాడు. ఆ క్షణంలో విద్యాధురులు ఆయనపై పులవాన కురిపించారు. భీకరంగా తనపై ఉరికి కబలిస్తుందని తల వంచి నుంచున్న రాజు రాజాలే అన్న మాట విని ఉలికిపాటుతో తల ఎత్తి చూశాడు. ఎదురుగా నందిని ధేనువు నిలిచి ఉంది.
సింహం జాడలేదు. అతనికి మరింత విస్మయాన్ని కలిగిస్తూ నందినీదేను అంది. రాజా, నీ గురుభక్తిని, నాపై నీకున్న ప్రేమను పరీక్షించడానికి నేనే ఈ మాయను కల్పించాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. నీకు కావాల్సింది కోరుకో, వరమిస్తున్నాను అంది మానవ భాషలో. తన వంక చెక్కుతులే చూస్తున్న దిలీపునితో, రాజా, నీ గురుభక్తి, కర్తవ్యనిష్ట, విశ్వాసము నన్ను ముగ్ధురాలను చేశాయి. నేను పాలన ఇచ్చే అవును మాత్రమే కాదు, నేను సంతుష్టురాలనైతే దేవతలలో ఇష్టార్థాలను కూడా ఇవ్వగలను సుమా అంది. అనేక మంది యాచకులను తన వితరణతో సంతృప్తిపరిచిన మహాదాత దిలీపుడు. స్వకీయ పరాక్రమాతిశయంతో ఎందరినో జయించిన మహావీరుడని పేరుగాంచినవాడు. ఆ దిలీప్ మహారాజు నందినీదేను ముందు మహాదీనుని వలె చేతులు ముడిచి మోకరిల్లి ఇలా వేడుకున్నాడు. తల్లి, నా వంశప్రతిష్టను పెంచగల యశస్శాలి అయిన పుత్రుణ్ణి, నా పట్టపురాన్ని సుదక్షిణాదేవి యందు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నందిని మాత, మా సూర్యవంశం పేరు ప్రతిష్టలతో వర్ధిల్ల చేసే సుపుత్రిని నాకు ప్రసాదించు. తదాస్తు, నా క్షీరం మీరు ఇరువురు సేవించండి, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చింది నందిని దేనువు. తరువాత వశిష్ఠుని ఆశీస్సులతో రాజదంపతులు నందిని క్షీరం సేవించారు. ఆ మరుసటి సంవత్సరమే వారికి ఒక పుత్రుడు కలిగాడు. అతడే రఘు. ఇతని పేరును అనుసరించే రఘువంశం ఉత్పన్నమైంది. శ్రీరామచంద్రమూర్తి ఈ వంశంలో అవతరించి ఈ వంశానికి మరింత వన్నీ తెచ్చాడు. మిత్రులారా, విన్నారు కదా రఘువంశ చరిత్ర. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేయీచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. నమస్తే, సెలవు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.